హాయ్ అండి, అందరికీ నమస్తే. సో, ఈరోజు వచ్చేసి ఈ కార్తీక మాసానికి సంబంధించి మనము దగ్గరలో ఉండేటువంటి ఏ గుడికైనా వెళ్ళేసి అక్కడ నదీ స్నానం చేయడం అనేది ప్రత్యేకించిన రోజని చెప్పొచ్చండి. అండ్ ఈ కార్తీక మాసంలో రోజంతా కూడాను చేయకపోయినా కూడా మనకి ముఖ్యమైన పర్వదినాలనేవి కొన్ని ఉంటాయి కదండీ. సో, ఆ నెలంతా కూడాను ఎంతో విశిష్టమైన రోజు అనే చెప్పొచ్చండి. ఎందుకంటే ప్రత్యేకించి కొన్ని ద్వాదశి రోజు కానీ, కార్తీక శుద్ధ పాడ్యమి రోజు కానీ, ఏకాదశి, ద్వాదశి రోజులు మనకి ప్రత్యేకించిన రోజులుగా అయితే చెప్పవచ్చు. అలానే మనకి సోమవారం ఈ నెలలో వచ్చేటువంటి 4 వారాల సోమవారాలు కూడా ఎంతో ముఖ్యమైన రోజులని చెప్పొచ్చు. సో, అలానే మేము మూడో వారం సోమవారం కాకుండా ఆ రోజైతే జనాలు ఎక్కువ ఉంటారనేసి మేము మంగళవారం అయితే వెళ్ళామన్నమాట. సో, మంగళవారం వచ్చేసి ఈవినింగ్ అయితే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే ఇంకా గుడికైతే బయలుదేరాము. సో, నేను వచ్చినటువంటి ప్లేస్ ఏంటంటే చెన్నకేశ్వర స్వామి అనమాట. ఇక్కడ వచ్చేసి పుష్పగిరికి అయితే వచ్చాను. సో, ఇక్కడ వీళ్ళందరూ ప్రసాదాలు అయితే టిఫిన్‌లో చేసుకొని వచ్చారనమాట. అవి దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి వచ్చినటువంటి భక్తులకి ఇవ్వమనేసి అక్కడ పూజారికి సమర్పించేసి వచ్చారనమాట. ముందు లోపలికి వెళ్ళేసి దేవుని దర్శనం అయితే చేసుకున్నామండి. సో, ఇక్కడ గుడి అయితే నేను చాలా రోజులు అవుతుంది, 7 ఇయర్స్ అవుతుందనమాట నేను ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసి. సో, మా పాప వచ్చేసి ఏడుస్తుంది ఎత్తుకోమనేసి. సో, ఒక చేతిలో బ్యాగ్ పట్టుకొని ఉన్నాను, ఎత్తుకోలేను నాన్న అంటే ఒక పక్క ఏడుస్తుందనమాట. సో, ఇక్కడ ద్వారం చూస్తారు కదా, ఇక్కడ గేట్ వచ్చేసి స్వామివారికి ఎదురుగా వచ్చేసి తాపలు ఉన్నాయండి. అక్కడ నదీ స్నానం అనేది ఆచరించవచ్చు. కాకపోతే అక్కడ లోతు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ గేట్లనే క్లోజ్ చేసేసారు. సో, నిన్న సోమవారం కాబట్టి నిన్నంతా కూడాను ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి. అంటే పుష్పగిరి అనగా చెన్నకేశ్వర స్వామి మరియు సంతాన భాగ్యుడు, సంతాన సాఫల్యానికి సంబంధించి శివుడు అనమాట. సో, సంతానం లేనటువంటి వాళ్ళకి ఇక్కడ శివుడు అనేది ఒక సంతాన సాఫల్యుడుగా ఇక్కడ అవతరించడం అయితే జరిగిందనమాట. సో, టెంపుల్ అయితే ఇదండి, చాలా బాగుందనమాట. గోపురం వచ్చేసి చాలా ఏండ్ల నాటిది, చాలామందికి తెలిసే ఉంటుంది పుష్పగిరి అనేగా. సో, ఇక్కడ వచ్చేసి మేము నదీ స్నానానికి అనేసి చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో, ముందుగా తీసుకొచ్చినటువంటి ప్రసాదాలన్నీ కూడాను అక్కడ పెట్టేశామండి. చాలామంది తక్కువగా వచ్చారు. మేము వెళ్ళినప్పుడు ఒక 10 మంది అయితే ఉన్నారనమాట. సో, ఒక టిఫిన్ నిండా అయితే పులిహోర అయితే తీసుకొని వచ్చారు. ఇంకొక టిఫిన్ నిండా గులాబ్ జామ్ అయితే తీసుకొని వచ్చిందనమాట. పిండిని అన్ని ఇంటి దగ్గరే చేసుకొని వచ్చింది. అండ్ వాళ్ళు కదిలేసి ఒక 4 o'clock కల్లా మా ఇంటి దగ్గరికి వచ్చారు. ఇంకా పిల్లల్ని నేను రెడీ చేసుకొని ఇంకా బయలుదేరి వచ్చేసామన్నమాట. ఏం 10 రోజులు వేసుకోకూడదా? 10 రోజులు తక్కువ రోజులు అయినా. నిన్న సోమవారం కాబట్టి చాలామంది భక్తులు అనేది ఎక్కువ రద్దీగా ఉంటారండి. సో, ఈరోజు అయితే కాస్తంత ప్రశాంతంగా అయితే పూజలు అనేది మనం చేసుకోవచ్చు అనేసి ఎవరు లేని టైం అయితే వచ్చి చూసుకుంటున్నాం అనమాట. సో, ఎప్పుడైనా కానీ ఈ మాసంలో ఏ వారమైనా కానీ చేసుకోవచ్చు. బట్ మనకి వీలు కుదిరిన రోజు అయితే వెళ్ళొచ్చు అనమాట. సో, అందుకనేసి మేము మంగళవారం అయితే ఈవినింగ్ అయితే వచ్చేసాము. ఇక్కడ కొద్దిమంది భక్తులు అయితే వచ్చారండి. సో, అలానే మేము నదీ స్నానం చేసి వచ్చిన తర్వాత పెద్ద బస్సు అయితే వచ్చిందనమాట. టూరిస్ట్గా వెళ్తుంటారు కదా ఈ కార్తీక మాసంలో. బస్సులో వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను ప్రసాదాలు అనేది ప్రతి ఒక్కరికి అయితే అందాయన్నమాట. సో, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా. సో, చేసుకుని వచ్చినటువంటి నైవేద్యాలన్నీ కూడాను వృధా కాకుండా ఆ దేవుడు అనేది ఎలాగోలాను ఆయన వద్దకి భక్తులు అనేది చేరుకునే విధంగా అయితే చూసుకుంటారనమాట. సో, ఇంకా ఎవరు రాలేదు అనుకుంటూ ఉన్నారు. సో, వచ్చేలోగా ఆ బస్సు అయితే వచ్చిందనమాట. అంటే మనం చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడాను అంటే 10 మందికి పెట్టేదానికి తీసుకొని వెళ్ళినప్పుడు అవన్నీ కూడాను కంప్లీట్గా అయిపోయాయంటే మనసుకు కొంచెం తృప్తిగా అయితే అనిపిస్తుంది. సో, ఇక్కడ చూసారు కదా, నదీ స్నానానికి అయితే దాదాపు వచ్చేసాము. ఇక్కడ కొన్ని ఫన్నీ మూమెంట్స్ అయితే జరిగాయి అనమాట. అంటే మాటల పరంగానే జరిగాయి. క్లైమేట్ విషయం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ పక్షులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. గుడి దగ్గర వచ్చేసి చాలా బాగుందండి, ప్రశాంతమైన వాతావరణము. సో, ఈ కార్తీక మాసం అనేది తొందరగా అయితే చీకటి పడిపోతుందన్నమాట. చాలా ప్రశాంతంగా అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం గుడికి వచ్చినట్లయితే కాస్తంతసేపు అలా దేవుని స్మరణం చేసుకుంటూ లేకుంటే ఆయనకు సంబంధించి నామం జపం చేసుకుంటూ ఉన్నా కానీ చాలా బాగుంటుందండి. సో, ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ క్లైమేట్ విషయానికి వచ్చేస్తే మీరే ఒకసారి చూసేయండి. నువ్వు ఇటు నేను పట్టుకుంటా. అది రాయి మీద రాయి ఎందుకు పెడతారు అమ్మయ్య? ఇల్లు కట్టాలని అట్టనా? ఎవరైనా కానీ రేట్లలో
నదిలో కొండల్లో పెట్టినా రాయి మీద రాయి పెడితే మిద్దె కట్టాలని. సో ఇక్కడ నీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మా పిల్లలు అండ్ పిన్నితో పాటు ముందుగానే వెళ్ళిపోయారు. సో అక్కడ చిన్న పాప అయితే నీళ్ళలోకి ఆల్రెడీ దిగేసిందనమాట. పెద్దమ్మాయి అయితే నీళ్ళలోకి అసలుకి అడుగు కూడా పెట్టలేదు, తనకి భయం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయి మా అత్తయ్య ఇద్దరు ఎక్కడ కింద పడతారు అనేసి చేతిలో చెయ్యి వేసుకొని నడుస్తూ వస్తున్నారు. సో మేము ఇక్కడికి వచ్చి చూసేలోగా తాపలమ్మటి కూడాను ఈ నిన్న కానీ లేకుంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు కానీ 3వ వారం అనమాట మేము వెళ్ళింది. 3వ వారంలో మంగళవారం అయితే వెళ్ళాము. సో ఇక్కడ చూసారు కదా తాపలు నిండా అండి, అసలు గ్యాపే లేదనమాట. ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. ఈ కార్తీక మాసానికి సంబంధించి ఆయనకి సంబంధించి దీపారాధన చేసేటప్పుడు 10 మంది తొక్కే ప్లేస్లో అయితే అస్సలకి పెట్టద్దండి. ఎందుకంటే అలా నీళ్ళలో వదిలిపెట్టా కూడాను కాంతివంతంగా వెళ్తూ ఉంటుంది. అది చూసినంతసేపు ఎంతో ప్రకాశంగా కనిపిస్తుంది అనమాట. సో దయచేసి అండి మీరు వెళ్ళినప్పుడు మనం కార్తీక మాసంలో సంబంధించి ఈ నోములు అనేది నోచుకునేటప్పుడు కానీ లేకుంటే ఈ దీపారాధనకు సంబంధించి పెట్టుకునేటప్పుడు కానీ 10 మంది నడిచే దారిలో అయితే పెట్టినట్లయితే ఆ పాపం అనేది పెట్టిన వాళ్ళకి వస్తుంది, తొక్కిన వాళ్ళకి అంతకు అంత వస్తుంది అనమాట. సో దయచేసి అండి మనం పెట్టేటువంటి ఏదైనా కానీ ఆ దేవుడికి సంబంధించినది ఒకరు తొక్కినా కానీ అది పాపమే కదండి. ఆ దీపానికి సంబంధించి ఒక విలువ అంటూ ఉంటుంది కదా. సో ఒకరు తొక్కే చోట అయితే మాత్రం పెట్టద్దండి. తాపలు నిండుకున్నాను ఇక్కడ పుష్పగిరికి వచ్చాం కదా. సో ఎక్కడ చూసా కూడా దారిలో గ్యాప్ అంటూ లేకుండా అన్ని చోట్ల అయితే పెట్టేశారు. సో నీళ్ళ మునిగేసి పక్కన మనం తొక్కని చోట కానీ లేకుంటే నీళ్ళలో వదిలేసేయండి, ప్రశాంతంగా నీళ్ళల్లో వెళ్తూ ఉంటాయి, ఎంతో ప్రకాశంగా కనిపిస్తూ ఉంటాయి. సో నేను చేసేది అయితే అదేనండి. బట్ నేను ఇప్పుడే అని కాదు, ఇంతకు ముందు కూడాను దేవుడి దగ్గర అయితే లోపల పెట్టేయచ్చు, అందరు తొక్కే దగ్గర అయితే అసలుకి పెట్టద్దండి. ఎందుకంటే అది మనము పెట్టినా కానీ ఆ దీపానికంటూ ఒక విలువ అంటూ ఉండాలి కదండి. సో నలుగురు తొక్కేదానికాడైతే అసలుకే పెట్టద్దు. సో ఇక్కడంతా చూడండి ఎలా పెట్టేశారంటే గందరగోళంగా అయితే పెట్టేశారు. అండ్ అలానే వచ్చేసి మేము వచ్చినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసి మరో పేరు కూడా ఉందన్నమాట. దక్షిణపు కాశీ అని కూడా పిలుస్తారనమాట. సో ఈ దక్షిణపు కాశీ అనేసి ఎందుకంటారంటే దక్షిణం వైపు దిశ నుండి తూర్పు వైపుకు ఈ నది అనేది ప్రవహిస్తుందన్నమాట. సో అందుకనేసి దక్షిణపు కాశీ అని కూడా పిలుస్తారండి. సో మనము కాశీ వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడాను ఇక్కడ నదీ స్నానం అనేది ఆచరించినట్లయితే మనము కాశీకి వెళ్ళినంత పుణ్యం అయితే లభిస్తుందండి. సో ఈ కార్తీక మాసం అనగా మనకి ఎన్నో మాసాలు వచ్చా కూడాను ఈ మాసంలో చేసినటువంటి పుణ్య ఫలితం అనేది ఏదైనా కూడాను దాన ధర్మాలు కానీ పుణ్యాలు కానీ దానికి 100 రెట్లు ఫలితం అనేది ఉంటుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరంత కాలము మనం నిత్యం ఇంట్లో దీపారాధన చేసిన ఒకవేళ చేయకపోయినా కూడాను ఈ కార్తీక మాసంలో మనం చేసినట్లయితే ఆ సంవత్సరంత కాలం కూడాను మనం పెట్టినంత పుణ్యం అయితే లభిస్తుందన్నమాట. ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో కూడాను ఈ యొక్క కార్తీక మాసంలో ఒక్కరోజైనా కొని మనం చేసేటువంటి కార్యాన్ని మనం నిర్వహించినట్లయితే సో ఈ సంవత్సరానికి చెందినటువంటి పుణ్యం అయితే లభిస్తుందండి. సో ఇంకొక మాట ఏంటంటే మనము నీటిలో దీపాలు వదలడం వల్ల పితృదేవులకి మనకు దారి చూపినట్టుగా అవుతుందన్నమాట. సో మన పెద్దవాళ్ళు ఉంటారు, సో అలానే చాలామంది అస్థికలండి ఈ గంగలో అయితే కలుపుతూ ఉంటారు. సో సౌకర్యానికి బట్టి ఇక్కడ దీపం అనేది పెట్టుకుంటారండి. సో చాలామంది అండి అరటి దుబ్బెలు అంటారు కదా. సో సడన్గా వీళ్ళు మా అత్తయ్య వాళ్ళు వెళ్తూ నన్ను అడిగారనమాట, నువ్వు వస్తావా గుడికి అనేసి, నీట మునిగేదానికి అనేసి. సో నేను వస్తానన్నాను. సడన్గా వీళ్ళు చెప్పేలోగా నా దగ్గర నేను ఒత్తుడుకుని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోలేదండి. సో బయట నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను. అలానే నువ్వుల నూనె అయితే ఒక బాటిల్ అయితే తీసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దీపం అనేది పెట్టేసుకున్నాను అనమాట. సో పక్కన పెట్టడం కన్నా ఇంకా అలా నీటిలో వదిలితే బాగుంటుంది కదా అనేసి సో సడన్గా అనుకునేలోగా నా దగ్గర అరటి దెబ్బలు అయితే లేవన్నమాట. సో నా దగ్గర ఈ మధ్య రీసెంట్గా వచ్చేసి ఒక చిన్న పీట అయితే తీసుకున్నానండి దేవుని మూలకు వచ్చేసి. ఆ పీట వచ్చేసి సేఫ్గా ఇంటికి చేరేందుకు అందులో మనకి ధర్మాకోల్ అనేది ఒక 4 అయితే వచ్చాయి. సో ఆ ధర్మాకోల్ మీద నేను మొత్తం పసుపు అంతా రాసేసి వాటికి బొట్టు పెట్టి అక్కడ ముగ్గేసి అట్లా ఒక దీపం అయితే పెట్టానన్నమాట. సో సడన్గా చెప్పేలోగా మన దగ్గర అవసరానికి తగినట్టు ఏదో ఒకటి ఉండాలనేసి నేనైతే ధర్మాకోల్ మీద అయితే అలా నీటిలో అయితే దీపం అయితే వదిలిపెట్టానండి. సో అరటి దుప్పే అని కాదు కానీ మనకి సేఫ్గా నీళ్ళలో పైకి తేలుతూ వెళ్తూ ఉండేది కావాలి కాబట్టి సో నేను అందుకనేసి ధర్మాకోల్తో అయితే పంపించేశాను. సో ఈ కార్తీక మాసం మొదలైపోయి నుంచి మనకి 5:30కే అండి చీకటి పడిపోతుంది. సో ఇంటికి వచ్చేలోగా 7:30 అవుతుంది అనమాట. సో ఇంటికి వచ్చేలోగా మళ్ళీ ఒక 1/2 అవర్ అయితే జర్నీ టైం పడుతుంది. సో ఇంటికి వస్తూనే ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ నేను అన్నానికి అయితే ఏం పెట్టలేదండి.
సడన్గా మేము 4:30 కల్లా మేము రీచ్ అయిపోయాము. అక్కడికి వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చేలోగా మళ్ళీ స్నానం చేసి అక్కడ దీపాలు పెట్టేసి వచ్చేలోగా మనకి ఈ టైం అయితే అయిందనమాట. 7:30 ఆబ్వియస్లీ 7:30 8 అయితే అయిందనమాట. సో ఇంటికి వచ్చేసి ఇంకా సడన్గా లెమన్ రైస్ అయితే కొంచెం ఉండిందనమాట. దేవునికి ప్రసాదంగా తీసుకొని వెళ్ళేంటాం కదా, అదైతే కొద్దిగా ఉందనేసి పిల్లలకైతే పెట్టేశాను. అక్కడే కూర్చొని తిన్నారు. ఇంకా వాళ్ళకి పెద్దగా ఆకలి అనిపించలేదు. అందుకనేసి ఇంటికి వస్తూనే పొంగనం దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈయనకైతే వేసేసాను అనమాట. సో ప్రసాదం కొంచెం తిన్నారు. ఇంకా 2 దోశలు వేసి ఇచ్చే తిన్నారనమాట. సో మార్నింగ్ వచ్చేసి నెయ్యి అనేది ప్రిపేర్ చేశానమాట. ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు ఆ నెయ్యి అలానే దాంట్లోనే పెట్టేసి వెళ్ళాను. చల్లారుతుంది కదా అనేసి. అప్పుడు బాటిల్కి ఎత్తేస్తే మనకి నెయ్యి అనేది కాలుతుందనమాట. ప్లాస్టిక్లో దాంట్లో అయితే అస్సలకి నేను వేయనండి. ఎక్కువగా మనకి గాజు సీసాలోనే కంటైనర్స్లోనే వేసేసుకుంటాను. సో ఇదన్నమాట వీడియో. సో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మా వారు ఏంటంటే ఏదో కొంచెం అన్న వీడియో అన్న కొంచెం నీళ్ళలో వదిలిపెట్టేంత వరకన్నా తీసిండు. సో పాప ఉండటం వల్ల వీడియో అనేది కొంచెం సరిగా తీయలేదన్నమాట. వాటర్లో దీపం వెళ్ళేటప్పుడు కూడా అసలు తీయలేదు. నేను ఆఫ్ చేసేసింది. సో అందుకనేసి నేను వదిలిపెట్టిన తర్వాత నేను అన్నీ బ్యాగ్లోకి అన్నీ సర్దుకున్న తర్వాత అయితే మీకు దీపం అనేది చూపించాను. సో నేను అక్కడ ఏ విధంగా పెట్టేసుకునేది నేను చూపించడం అయితే సారీ అండి, మిస్ అయిపోయిందనమాట ఆ క్లిప్ వచ్చేసి. సో డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ మీరు ఏ విధంగా చేసుకున్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతలోకి వీడియో చూస్తూ ఉండండి. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.